ముందు ఈరోజు మీ ముందు మాట్లాడే మంచి అవకాశం ఉంటుంది మా టాప్ సీనియర్. ఈరోజు నిజంగా ఒక మంచి అవకాశం. వాస్తవం ఏంటంటే భగవద్ అనేది వేరే వాళ్ళు చెప్పకపోతే మనకి ఎవరికి తెలియదు. అలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి మా టాప్ సీనియర్ మరి రాధాకృష్ణ గారికి ఒకసారి ఘనంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అదేవిధంగా మై టాప్ లీడర్, మై జూనియర్ చెప్పగానే ఎందుకు ఏంటి అడగకుండా వచ్చేసి ఇప్పటికే ఇంచుమించు 2,000 మంది జీవనం తాకిస్తున్న వ్యక్తి మిస్టర్ సార్ గారు. ఒకసారి ఘనంగా 3,000 అంట. అదేవిధంగా నాకు 15 సంవత్సరాలు పైబడి పరిచయం. నాకు నాతోనే చిన్నదైనా పెద్దైనా నాతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా అతని గురించి ఒక మాట చెప్పాలి. మేము ఒక 15 సంవత్సరాలు కలిసాము, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల సైడ్ అయిపోయాము. ఆ తర్వాత చాలా పనులు చేశాడు. మామూలు పనులు కాదు, చాలా పెద్ద పనులు చేశాడు. సంపాదించడం అన్నదంతా మొత్తం టోటల్గా పోగొట్టుకున్నాడు కంప్లీట్గా. ఒకరోజు నేను ఫోన్ చేశాను, ఒక మంచి యాప్ ఉంది, బాగుంది, రమ్మని చెప్పంటే దీనికంటే ఒక బిగ్ కంపెనీ నేను పనిచేస్తున్నాను, జాయినింగ్ ఫీజు 25,000 అండి, ఒక లెఫ్ట్ రైట్ వేస్తే 1,000 రూపాయలు ఇస్తాడు, వండర్ఫుల్ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కింద మీరు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనలేక అని అన్నాడు. అంటే సార్ ఒకటి చెప్పాను, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయొద్దు, రిస్కులు మాత్రం పడద్దు, మీరు రిస్క్ పడద్దు, వేరే వాళ్ళని రిస్క్ పెట్టద్దు అనే ఒక ఆలోచనతో అని చెప్తే లేదు కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వే వస్తావు అని చెప్పాను. కానీ నా ఇంట్లో ప్రాబ్లం ఉంది సార్, నిజంగా నాకు చాలా ఈ రోజు కూడా కళ్ళ ప్లేట్ వస్తుంది నిజంగా అని చూస్తే. అంతా బాగున్నప్పుడు ఫ్యామిలీ చాలా బాగుంది. కొద్ది ప్రాబ్లంలు వచ్చేసి ఉన్నత పంతం కోసం పోయి అప్పులు పాలేసరికల్లా అమ్మ నాన్నగారు లేడు, అమ్మ భార్య పిల్లలు కూడా ఏంటి నువ్వు చచ్చిపోరాదా అనే స్టేజ్కి వచ్చింది. అలాంటి తరుణంలో నాకు ఒకసారి కాల్ చేశాడు, సార్ నాకు ఇది ఒక మంచి ఇంట్లో ఇట్లా ప్రాబ్లం ఉంది, కనీసం నాకు వచ్చిన సంపాదించి కూడా గడుపుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది పరిస్థితి అని చెప్పంటే వచ్చేసాయని చెప్పాను. వచ్చేసామంటే వచ్చాడు, వేరే వాళ్ళు తీసుకుని వచ్చాడు, కూర్చున్నాడు. అతను అకౌంట్ నెంబర్ తీసుకోవడానికి అతనికి అమౌంట్ లేదు. నేను ఒకటే చెప్పా, నీ అమౌంట్ లేకపోతే నేను వేస్తాను, హ్యాపీగా పని చేసుకొని ఇబ్బందులు అక్కడ బ్రతుకోని చెప్పాను. ఒకప్పుడు కూడా ఎప్పుడు నా దగ్గర ఉన్నాడు, ముందే వాడండి, నా హెల్ప్ ఎప్పుడు ఆయన ఉంటుంది. కొంచెం అమౌంట్ ఇచ్చి కూడా నేను అతన్ని పొరపాటు కూడా తిరిగి నేను ఎప్పుడు కూడా చెక్ కూడా ఇచ్చాడు, చెక్ కూడా నా దగ్గర అలాగే ఉంది. అంటే చెక్ కూడా ఇచ్చాడు నాకు, అమౌంట్ ఇచ్చినందుకు. అంటే ఆ చెక్ కూడా అలాగే ఉంది, అది ఇంచుమించు 10 సంవత్సరాల పైబడి ఉంటుంది. దాని డేట్ కూడా ఇచ్చాడు, అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు వేసుకోండి ఏంటి, ఇప్పుడు వేసుకోవచ్చు, ఎందుకంటే డబ్బులు వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు ఏంటి. అలాంటి సందర్భంలో ఏంటి వచ్చాడు, నేనే అమౌంట్ వేసాను, ఐడి నెంబరు వర్క్ చేసుకోమని చెప్పాను. ఈరోజు వాస్తవంగా ఇంచుమించు ఒక 4 లక్షలు 5 లక్షలకు అప్పు ఉంటే అప్పు తీర్చుకొని ఈరోజు హ్యాపీగా 10 మంది మళ్ళీ వేరే వాళ్ళకి అప్పు ఇచ్చే విధంగా తయారనేది ఒక గొప్ప వ్యక్తి. అన్నమాట, ఎందుకంటే నేను చెప్పుకోండి వేస్ట్. ఓకే, ఇది పరిస్థితి. ఇంకొక వ్యక్తిని గురించి నేను చెప్పాలి. ఈరోజు చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరి మాట ఇవ్వండు, ఎంత చెప్పినా ఇవ్వండి. ఎందుకంటే ఆయన చాలా కంపెనీలు చేశాడు, అన్ని కంపెనీలు పోగొట్టుకున్నాడు. ఆయన పోతే ఈ మాట వింటలేదు, మీరు రండి సార్ అంటే ఆయన ఒక్కడి కోసం కాదు ఇంటికి వెళ్ళా. ఆయన ఒక్కడి కోసం చెప్తుంటే నేను వింటున్నా, సార్ అది పోయింది, ఇది పోయింది, ఇంకోటి పోయింది, చాలా పోయింది, దీని పని నాకు ఎందుకు సార్, యూజ్ చేస్తాం అక్కడ సార్, నా వల్ల కాదు సార్, పోండి సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏదైనా కాసేపు కూర్చోబెట్టి మాట్లాడాడు, విషయం చెప్పా, వస్తేరా లేకపోతే లేదు, ఇష్టం బలం వల్ల ఇబ్బంది లేదు అని చెప్పి ఒక మాట చెప్పా అండి. నేను చెప్పిన తర్వాత కూడా ఇన్వాల్వ్ కాలేదు, తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇన్వాల్వ్ అయ్యాడు అండి. ఇప్పుడు ఈ మంత్లో లేదా ఫిబ్రవరి 1st వీక్ సార్, ఫిబ్రవరి అప్పటిదాకా అండి, ఫిబ్రవరిలో మార్చి కొట్టుకుంటున్నాడు. ఒకసారి
ఇప్పటిదాకా ఎంతో ప్రేమతో ఒక సార్లో కప్పి అని మీ అభిమానాన్ని చాటినందుకు మీ అందరికీ మరి ఉన్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నాను, పరల్ వైన్ ఇంటర్నేషనల్ అనేది ఒక యాప్. మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామందికి తెలుసు, సబ్జెక్ట్ తెలుసున్నాడు. మరొకసారి చెప్తున్నాను మీకు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అతన్ని ఇన్వాల్వ్ చేయడానికి మీరు మొట్టమొదటిగా మీ యొక్క సెల్ ఫోన్ తీసుకొని అందులో ఉన్నటువంటి యాప్ని మొబైల్ బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, అండ్ ఎల్ఐసి పాలసీలు కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ అండి, మార్కెట్లో ఉన్న ఎన్ని బిల్లులు ఇందులో చేసుకుంటే మనకి ఒక 6% కమిషన్ అనేది మిగులుతుంది, ఈ యాప్ అనేది చాలా బాగుంది అని మీరు కరెక్ట్గా చెప్పగలిగితే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కంపల్సరీ వస్తారు. ఇప్పుడు దీని బదులు మనం ఒక మాట చెప్పుకుందాం. మార్కెట్లో ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. ఇవన్నీ కూడా అండి వస్తాను ఒక మాట అడుగుతాను. ఈ యొక్క ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి తెలుసు మీకు? మళ్ళీ అడుగుతున్నాను. 1 year మా అయితే ఒక 2 years క్రితం మనకు తెలుసు. అంతకుముందు తెలియదు. వాస్తవంగా ఇప్పుడు ఫోన్పే తెలియని ఎవరు ఉన్నారా? 99% ఎవరు లేరు. దానికి కారణం ఏంటి? ఒక గొప్ప ఆఫర్. ఇప్పుడు ఒకప్పుడు ఫోన్పేలో డబ్బులు కొట్టాలంటే ఉంటాయా పోతాయా అండి, మన అకౌంట్ ఓపెన్ దానికి యాడ్ చేస్తే ఒకవేళ మన అకౌంట్లో నుంచి వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో అండి, మన అకౌంట్లో నుంచి వాళ్ళు తీసుకుంటారేమో అనే ఒక ఫీలింగ్ ఉండి మనం చేయలేకపోయాం. కానీ ఒక ఆఫర్ పెట్టాడు. ఏమన్నా సార్, మీరు ఏదైనా ఒక వ్యక్తిని ఏదైనా పరిచయం చేస్తే అండి 100 rupees క్యాష్ బ్యాక్ అండి, 100 rupees క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ ఎప్పుడైతే పెట్టాడో అండి, పోద్దా మన డబ్బులు ఉంటాయా పోతాయా అని ఆలోచించకుండా పక్క వారికి కొట్టాం. అంతేమంటే కొట్టేస్తే వెంటనే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు కాదు, 2 రోజులకు 3 రోజులకి ఏడవుతుంది. అప్పుడు దాకా అది కూడా మనం చూసుకోము, కనపడుతుంది అంతే వచ్చేది. ఇక ఇతర 10 మందికి పనిచేస్తే 1000 రూపాయలు, అతను 10 మందికి పనిచేస్తే 1000, అతను 10 మంది చేస్తే 1000. ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ మీద మార్కెట్లో ఈరోజు ఫోన్పే అనేది తెలియని ఎవరు లేదు. ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఈరోజు నిన్న కాక మన అంటే ఇంచుమించు ఒక 9 నెలలు మన తెలంగాణ ఏరియాకి వచ్చేసి 9 నుంచి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ముందుకు వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఉంటుందా పోద్దా, అదేంటి ఇదేంటి అని చాలామంది మాట్లాడిన సందర్భాలు మనకు ఉన్నాయి. కానీ ఈరోజు పరల్ వైన్ ఇంటర్నేషనల్ యొక్క యాప్ గురించి కన్నా మనం మార్కెట్లోకి వెళ్ళి చెప్తే 10 మందికి చెప్తే 8 మంది యాక్సెప్ట్ చేసేసి యాప్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్నారు, అమౌంట్ అనేది వస్తూ ఉంది, తీసుకుంటూ ఉన్నాం అండి. ఫోన్పే ద్వారా దీంతో మామూలు మనం కరెంట్ బిల్లు కానీ, మొబైల్ బిల్లు కానీ, లేడీస్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా అందులో చేసుకుంటున్నాం. అవుతున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు గ్యారంటీ ఏంటి అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్తూ అంటారు. అంటారు గ్యారంటీ అంటే అసలు ఏం చేస్తున్నాం మనం? ఈరోజు చిన్న విషయం చెప్తాను. మన అమౌంట్ని వేరే వాళ్ళకి పంపించినప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోతే అది గ్యారంటీ ఉన్నాడు, లేకపోతే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఒక చిన్న మాట, మన ఫోన్లో ఈ యొక్క ఫోన్లో పరల్ వైన్ ఇంటర్నేషనల్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో డీపీలు ఉన్నాయి. ఈ డీపీల ద్వారా కరెంటు బిల్లు కొట్టేసాం. కొడితే బిల్లు మనకు వచ్చింది, అమౌంట్ కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. అంటే బిల్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ డీపీలు రూపీస్గా మారి అండి కరెంట్ బిల్లు ఓకే అయ్యి ఆ యొక్క కరెంట్ వాళ్ళకి అమౌంట్ పోయిందంటే గ్యారంటీ ఉన్నట్ట లేదంట? మన భాషలో మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఎవరికి కూడా చెప్తా సార్, ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు లేడు, పక్క పెట్టి ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు లేడు. నేను గొప్పవాళ్ళే కాదు, నేను కూడా మీలాగా మాట్లాడలేడు అంతే. నేను పైనుంచి రాలేదు, నేను ఎక్కడి నుంచి రాలేదు. మీరు నాతో పాటు సమానమే, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు మీరు. అదే నేను ఒప్పుకున్నాను, హ్యాపీగా ఒప్పుకున్నాను. ఓకే, ఇది తర్వాత అదేవిధంగా మన అకౌంట్లో రూపీస్ ఉన్నాయి, డీపీస్ ఉన్నాయి. డీపీస్ ఆల్రెడీ మన ఫ్లైట్ టికెట్ కొట్టాము.
ఇందులో రూపీస్ కట్ అయిపోయి రూపీస్గా మారి టికెట్ మనకు వచ్చింది, బిల్లు వాళ్ళకి వెళ్ళింది. అంటే ఏ డిపార్ట్మెంట్కి ప్లస్ పర్లమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉందా లేదా లీగల్గా? అట్లే కడుకుందాం, అట్లా మాట్లాడుకుందాం, ఉందా లేదా? ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. అదేవిధంగా మామూలుగా డీటెయిల్స్ కార్డ్స్ కొట్టాము అండి, కొడితే ఈ డీపీస్ రూపీస్గా మారి అండి బిల్లు మనకు వచ్చేసి అండి డీటెయిల్స్ టీవీ కార్డు ఓకే అయిపోయింది. దాని మీద సంబంధం ఉందా లేదా? ఉండండి. దీని అన్నింటికంటే ఒక మాట చెప్తాను. మన యొక్క అకౌంట్లో డీపీస్ ఉన్నాయి. ఆ డీపీస్ని ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఎస్బీఐ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంకే కదా, ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా ఎస్బీఐ బ్యాంక్ ఉంది. మన అకౌంట్లో డీపీస్ ఉన్నాయి. ఈ డీపీస్ని మనము మన అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ని యాడ్ చేసి ఆల్రెడీ కొట్టేసాం. కొడితే ఈ యొక్క డీపీస్ ఆల్రెడీ అకౌంట్లోకి వెళ్ళిపోయి రూపీస్గా మారి 24 అవర్స్లో మనకి ఇండియన్ కరెన్సీ వచ్చింది. అంటే ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా, గవర్నమెంట్ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా ఆ యొక్క డిపార్ట్మెంట్కి ప్లస్ పార్లమెంట్కి సంబంధం, లీగల్గా సంబంధం ఉంటేనే ఈ డీపీస్ రూపీస్గా మాట్లాడే అవకాశం ఉంది, లేకపోతే మారే అవకాశం లేదు. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్కి ప్రెసెంట్ మన పార్లమెంట్కి సంబంధం ఉందా లేదా? అది ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది గ్యారంటీ చెప్పుకోవచ్చు. ఇదే ఒకటి గ్యారంటీ ఏంటంటే ఏం లేదండి, మీరున్నారు ఒక 100 డీపీలు కొనండి. గ్యారంటీ ఏంటంటే చెప్తారు, ఇప్పుడే చెప్తాను, వేరే గ్యారంటీ 100 డీపీలు కొనండి. కొనేసేసి ఏంటి ఆ 100 డీపీలని మీ అకౌంట్, ఆర్బీఐ అకౌంట్, మన ఎస్బీఐ అకౌంట్, ఆంధ్ర బ్యాంకు ఏదో ఉంది, అందులో కొట్టండి. 24 అవర్స్లో 6% ఆల్రెడీ ట్యాక్స్ కట్ అయ్యి నీ అకౌంట్లో రాకపోతే దానికి గ్యారంటీ ఇస్తా. వస్తే జాయిన్ అయిపోవాలి. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే మార్కెట్లో ఏం చెప్పాడు ఇదే చెప్తాను నేను. గ్యారంటీ అయితే ఇది గ్యారంటీ, మారకపోతే గ్యారంటీ లేదు, మారితే గ్యారంటీ. ఇంకెందుకంటే మేము ఇదే ఉంటుంది. ఈ దానిలో మార్కెట్లోకి వెళ్ళిపోతూ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈరోజు ఇంచుమించు 45,000 మంది టీం వచ్చింది నాకు. వాస్తవంగా ప్రతిరోజు మీటింగ్ అయినది, ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, వీరంత మధ్యాహ్నం కూడా ఒకటే. ప్రతి ఒక్కరు పిలిచేవాళ్ళు అండి. ఇంతకంటే ఇప్పుడు నన్ను మాత్రం ఇద్దరు మాత్రం వెంటబడి గందరగోళం చేస్తారు. అప్పటికి వాళ్ళకి వచ్చే సంవత్సరాలు కూడా 2 వస్తున్నాయి రేట్లు, అందుకంటే ఎక్కువ కూడా రావట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఎవరు చెప్తాను, మీ డెవలప్మెంట్ కొరకు, మీ యొక్క పరిధి కొరకు నేను ఎల్లవేళలా కష్టపడి మీ డెవలప్ అయినాక మీ ఇంటి ఉంటానని మరొకసారి మీ అందరికీ వదిలిపెట్టుకుంటాను. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు పార్లమెంట్ ఇంటర్నేషనల్లో జస్ట్ నేను 8 నెలల క్రితం ఇన్వాల్వ్ అయ్యాను. 4.5 మంత్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ 4.5 మంత్లో ఏంటి నేను 40 మందిని ఏంటి ఈ లెవెల్లో 40 మెంబర్స్ ఈ లెవెల్లో ఇన్వాల్వ్ చేశారు. అందులో 6 పనిచేస్తున్నారు. 40 మందిని చేస్తే 6 పనిచేస్తున్నారు. ఆ 6 ఏంటి ఒక రోజు పని చేస్తే ఒక రోజు పని చేయరు, ఒక రోజు పని చేస్తే ఒక రోజు పని చేయరు. కానీ వీళ్ళు 6 లెవెల్లో తీసుకొచ్చుకుంటే జస్ట్ డైలీ 10,000 నుంచి 15,000 వరకు ఈరోజు డైలీ ఇన్కమ్, అది డైలీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఏంటంటే జస్ట్ పల్లవేల్లో ఉంది. ఇది ప్లాన్తో మనం వెళ్దాం. జస్ట్ చిన్న విషయం ఏంటంటే మీకు చిన్న మాట, ఒక మీ ఇష్టమే నా ఇష్టం, మీ ఇష్టం లేకపోతే మాత్రం పొరపాటు కూడా నేనేమీ చేయను. ఇప్పుడు మీరు ఒక 15 నిమిషాల్లో ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం క్లోజ్ చేయమంటారా? హాఫ్ అన్ అవర్లో ఈ సబ్జెక్ట్ని క్లోజ్ చేయమంటారా? లేదా 1 అవర్లో 45 మినిట్స్ 1 అవర్లో క్లోజ్ చేయమంటారా? మీ ఇష్టం, మీ ఒపీనియన్, మీ ఏదైతే నేను చెప్తే అదే. ఏం చేయమంటారు? 40 మినిట్స్. ఓకే ఓకే సార్, గంటన్నర తీసుకోండి సార్. మీరు అంటారు పెద్ద మనిషికి 1 అవర్ టైం. ఓకే హ్యాపీ సార్ తీసుకోవచ్చు. అందుకంటే ఆ వయసులో ఆ ఓపికతో ఇంతసార్లు కూడా ఆయనకి హ్యాండ్సప్ తెలియదు ఒకసారి. That too I am newcomer today. ఓకే థ్యాంక్ యూ. అందుకని క్లియర్గా మాట్లాడతాను. ఓకే వచ్చేసి పార్లమెంట్ రాసేసాను సార్. అంత హైట్ ఉన్నారా? సరే ఓకే పార్లమెంట్ ఇంటర్నేషనల్ గ్యాప్ అయిపోయింది. ఇది వచ్చేసి ఎప్పుడు వచ్చింది, ఒక క్లాత్ తీస్తా, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. ఓకే ఎవరి డౌట్ ఉన్నా కానీ
క్లారిఫై చేస్తా, ఇబ్బంది లేదు. నాకు తెలుసు అంతవరకు. ఓకే, నాకు అన్నీ తెలుసు. నేను ఈరోజు ఎప్పుడు చెప్పుకోలేదు. నాకు కొన్ని తెలుసు, ఇంకా కొన్ని తెలియదు. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. నాకు అంతా తెలుసు అన్న వేళ ఈ ప్రపంచంలో అంటే చాలా మంది ఉండొచ్చాము, కానీ నేను మాత్రం కాదు. ఓకే, హలో, ఇక్కడ 2015 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2018లో ఇండియాకి వచ్చింది. నిన్న మనం వచ్చిందేం కాదు. ఇలా పర్వాలేదు అనేది ఇబ్బంది లేదు అని చెప్పడానికి ఒక కారణం చెప్తాను. తర్వాత అండ్ ఏపీకి వచ్చేసి జస్ట్ ఒక 1.5 year అవుతుంది. అండ్ మన తెలంగాణకు వచ్చేసి ఇంచుమించు ఒక 10 months అవుతుంది. వాస్తవం చెప్పలేదు, మనమే స్టార్టింగ్ అండి, మనమే స్టార్టింగ్. ఈరోజు ఒక విషయం, చిన్న మాట చెప్తాను. ఒక బాట ఉంది, పొలంలో ఒక అడవి ఉంది. అడవిలో ఒక బాట తయారు చేయాలి. ఆ బాట తయారు చేయాలంటే ఏంటి, మనం ముందెళ్ళాలి. ముందెళ్ళేటప్పుడు రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఏంటి ఇంకా ఏమేమి ఉంటావు, ముళ్ళు, రాళ్ళు, తుప్పలు, దొంగలు, పొదలు ఎన్నెన్నో ఉంటాయి. వీటిని మొత్తం చేసుకుంటూ కొట్టుకుంటూ చేసుకుంటూ పోయేసరికల్లా ఏంటి ముళ్ళు గుచ్చుకుందాం మనకి, కాళ్ళు నొప్పిద్దాం మనకి, ఏంటి జ్వరం వచ్చినా మనదే, ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా మనదే. అంటే ముందు మనం పోతున్నాము, నీట్గా అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ బాధలన్నీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చా మనకే. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఓలబాట. అంటే ఎవరైనా సరే స్టార్టింగ్లో వేయాల్సిందే. ఎవరైనా నువ్వైనా నేనైనా ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మనం కష్టమైన నష్టమైన బాధ కూడా మనం రాళ్ళబాటని పూలబాటగా మార్చాల్సిందే. అంటే పూలబాట మార్చే ఒక గొప్ప వ్యక్తులు అంటే అది మీరేనే. మరొకసారి మీ అందరికీ అమ్మ ప్రతి యాగం చేస్తే ఏంటి పూజారికి ప్రతిఫలం వచ్చిందా ఏంటి? రోజు మంత్రాలు చదువుతాడు, రోజు బడి కట్టుకుంటాడు, రోజు స్నానం చేస్తాడు, రోజు దేవుని దగ్గర ఉంటాడు, రోజు దండలు వేస్తుంటాడు, రోజు హారతలు వేస్తుంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? ఎవరైతే తీసుకెళ్ళి దండం పెట్టుకొని కూర్చొని మంత్రాలు చదివించుకుంటారో ఆయన ప్రతిఫలం వస్తుంది. ఏంటి ఇప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్న మనకి ఏంటి యాగ ఫలితం అంటే మంద అని చెప్పి మరొకసారి మనకి మంద చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత జస్ట్ ఇక్కడ నేను వచ్చింది ఒక 8 నెలలు అవుతుంది. ఇందులోకి వచ్చి 8 months, 4.5 months, జస్ట్ 5 months అవుతుంది. ఫుల్ టైం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ పేపరు ఇవన్నీ మొత్తం టోటల్గా పక్కన పెట్టేసి ఏదైనా దీని ఎంతవరకు ఉందో తెలుసుకుందామని చెప్పేసి 5 నెలల నుంచి ఫుల్ టైం మారాను. ఏంటి అని చెప్పచ్చు 30 lakhs తీసుకున్నా. 30 lakhs ఆదాయాన్ని తీసుకున్నా. అంటే 4 నెలల్లో 30 లక్షల రూపాయలు సంపాదించడం అంటే తమాషా అంటే ఫుల్ టైం తీసుకున్నాను, చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్లాన్, నాన్ వర్కింగ్ ప్లాన్లో 250 CR ఎలిజిబిలిటీ. 250 కోట్లకి ఎలిజిబిలిటీ అయ్యాయి. 250 కోట్లు ఎలిజిబిలిటీ అయితే నాకు 4 సంవత్సరాలు రావాలి. 4 సంవత్సరాల్లో కనీసం ఒక ₹1 కోటి రాదా? ఎన్ని పక్కన పెట్టండి, ₹1 కోటి రాదా? రాదా? అది ఏమైనా ఉన్నా పోయినా ఏమైనా 1 year ఉన్నా కానీ 1 కోటి వచ్చింది తిరిగి వెళ్ళి. ఓకే, లైఫ్ని హ్యాపీ చేస్తాను. ఇది ప్రాసెస్ సార్. నెక్స్ట్ ఎప్పుడు వచ్చింది కంపెనీ? ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి నేను ఎలా ఉన్నానని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి అండి? దీనికంటే ముందు కూడా ఒక చిన్న విషయం, అసలు యాప్ చేస్తున్న వర్క్ ఏంటి, అసలు యాప్ ఎందుకు వచ్చింది, యాప్ అనేది మార్కెట్లోకి అసలు ఎందుకు వచ్చింది? నీకు నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చిందా? నన్ను బాగు చేయడానికి వచ్చిందా? లేదా తను ఎందుకు మార్కెట్లోకి ఎందుకు వచ్చింది అనేది విషయం. ఓకే, ఈరోజు వాస్తవంగా ఇక్కడ PV మింట్, పర్లవైన్ మింట్, ఇది ఒక డాల్. ఇతను ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ₹1,000 కోట్ల పెట్టుబడి పెట్టి
వేల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షల కోట్ల మింట్లు కొని ఆడ పెట్టుకున్నాడు. అంటే ఒక మింటు అది 1 రూపీతో సమానం. వాళ్ళ యొక్క విధానం వాళ్ళ మింటు 1 రూపీతో స్టార్ట్ అయింది. అంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టాడు, మింట్లు కొన్నాడు, ఆడ పెట్టుకున్నాడు, దాన్ని ట్రేడింగ్ చేసుకుంటున్నాడు. వ్యాపారాన్ని ట్రేడింగ్ అంటే ఏంటి? తక్కువ ఉన్నదాన్ని అమ్ముతున్నాడు, ఎక్కువ రేటుకి అమ్ముతాడు. ఇప్పుడు ప్రజెంట్ 75 DPs అయింది. ఒక దాంతో స్టార్ట్ చేస్తే ఇలా వచ్చేసి 75 DPs అయింది. అంటే 75 మింట్లు అయింది. అంటే మామూలుగా అయితే కంపెనీ యొక్క వాటా 51% కంపెనీ వాటా ఉంటుంది, 49% పబ్లిక్ వాటా ఉంటుంది ఇందులో. ఇటు ఒక్క మింటుతో స్టార్ట్ అయింది, 75 మినిట్స్ అయిందంటే జస్ట్ 51% తన వాటా. అంటే ఈ 49% పబ్లిక్ తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి కొంటున్నారు అమ్ముతున్నారు. అమ్ముతూ ఉంటే ఇప్పుడు ఇది అరేంజ్లోకి వచ్చింది. ఇప్పుడు తన ఆస్తులు ఎంత పెరిగినాయి? ఆస్తులు ఎంత పెరిగినాయి? ఒక్క మింటుతో రూపాయలతో స్టార్ట్ అయింది, 75 మింట్లు అయింది. తన ఆస్తి ఎంత పెరిగినాయి? 74. ఇంచుమించు రూపాయి పెట్టాడు కదా, అది తీసేద్దాం. ఆయన కూడా ఆయన కలిపి ఉంది, మనకెందుకు? ఆయన మనకు అవసరం లేదు. అంటే 74 ఇట్లు పెరిగింది. అంటే ఈరోజు ఈ యాప్ అనేది జస్ట్ ఈ యొక్క వ్యాపారాన్ని మార్కెట్లో చేసుకోవడం కోసం యాప్ను రెడీ చేసుకొని మార్కెట్లోకి వచ్చేసి యాప్ ద్వారా మార్కెట్లో అన్నిటికీ అటాచ్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా ఒట్టుకు పనిచేయట్లా, కమిషన్ తీసుకుంటూ పనిచేస్తుంది. మొబైల్ బిల్ పెట్టాం, అతని కమిషన్ పోతే పోదా? కరెంట్ బిల్ కొట్టాం, అతని కమిషన్ పోతే పోదా? ట్రైన్ టికెట్ కొట్టాం, అతని కమిషన్ పోతే పోదా? ఏంటి? అదే డీటెయిల్స్ కార్డు కొట్టాం, అతని కమిషన్ పోతే పోదా? అంటే అక్కడ కూడా కమిషన్ తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ తన వ్యాపారాన్ని మనం హై రేంజ్లోకి మార్కెట్లో తీసుకెళ్ళడానికి యాప్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందని చెప్పగలిగితే మార్కెట్లో మన మాట అందరూ వినగలుగుతారు. ఉన్నదాన్నే చెప్పండి, లేని మాత్రం ఎప్పుడు చెప్పవద్దు. ఇది అయిపోయింది. ఓకే, యాప్ చేస్తాం వ్యాపారం. ఆ తర్వాత సరే యాప్ ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడు వచ్చాం? కంపెనీ యాప్ ఎప్పుడు వచ్చింది? బిజినెస్ ఏంటి చెప్పాం. ఇప్పుడు ఇందులో మనం చేసే వర్క్ ఏంటి అంటే వర్క్ ఏంటి? ఇప్పుడు వస్తాగా ఈ వ్యాపారం చేసుకోవాలంటే పక్కాగా మనం ఉండాలి, కస్టమర్ ఉండాలి. కస్టమర్ లేకపోతే వ్యాపారం చేయడానికి అవకాశం లేదు. మరి కస్టమర్ అనే వ్యక్తి ఒట్టిగా వస్తాడా? ఒట్టిగా ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక చిన్న మాట, మన మోడీ గారు అందరికి ఒక మాట చెప్పాడు, మీ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అన్నాడు. అన్నప్పుడు స్టార్టింగ్లో ఎవరు చేస్తున్నారా? ఎవరు బ్యాంక్ దగ్గరికి ఎవరు బాగా అకౌంట్లో తలా 10,000 వేస్తానని చెప్పేసి ఒక రూమర్ ఎవరు పుట్టించారు? వాళ్ళు పుట్టించలేదు. సెంటర్లో వాట్సాప్లో ఫేస్బుక్లో వీటిలో 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పేసరి కదా, నాదొకటి, మా పాపదొకటి, మా కొడుకుదొకటి, మా పిన్నిదొకటి, మా బాబాయ్దొకటి, ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీ అకౌంట్స్ ఓపెన్ చేసి పనిస్తారు. అయిపోయింది. ఇప్పుడు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ వేసుకోకుండా ఉన్నారా? వీళ్ళు ఏమన్నా అని ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వలా. కానీ అందులో అమౌంట్ వేస్తున్నారు, తీస్తున్నారు. అంటే గవర్నమెంట్కి రొటేషన్ అవుతా కాలేదా? అంటే గవర్నమెంట్కి రొటేషన్ కోసం ఫ్రీ అకౌంట్స్ ప్లాన్ చేస్తే వస్తారనుకుంటే రాలా. ఎవరు ఫేక్ న్యూస్ పెట్టించారు, లోపలికి వెళ్ళిపోయింది. అందరూ అకౌంట్ ప్రతి అకౌంట్ డబ్బులు వేసుకుంటారు, తీస్తున్నారు, హ్యాపీగా ఉంటారు. ఇది ఇప్పుడు మన పర్లమెంట్ ఇంటర్నేషనల్లో తన వ్యాపారం చేసుకుంటాడు, బాగానే ఉంది. తన యాప్ ద్వారా కమిషన్ తీసుకుంటే బాగానే ఉంది. ఇప్పుడు మనం రావాలంటే మనకు ఆదాయం ఉంటే వస్తాము, ఆదాయం లేకపోతే వచ్చే సమస్య లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఇందులో వచ్చేసి ఒక 6 క్యాడర్స్ ఉన్నాయండి, 6 క్యాడర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 30 DPsతో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. 30 DPs అంటే 2,250 రూపాయలు. 2,250 రూపాయలు. దీనికి లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు. ఒక 50,000 కోటి రూపాయలు చేయండి, వారానికి 2,000 తీసుకోండి అనేది ఉండదు.
అంటే మీరు హెల్త్ కోసం ప్రొడక్ట్ తీసుకోండి అనేది ఉండదు. ఇది ఇక్కడ 250 రూపాయలు. దీనికి వచ్చేసి మనం డిజిటల్ గ్లోబల్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాం మనం, ఏమేమో. తర్వాత వచ్చేసి పెరల్ డిజిటల్ గ్లోబల్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాం అంతే. తర్వాత వచ్చేసి పెరల్ అనే ఒక ప్రమోషన్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2250 రూపాయలు దేనికి ఇచ్చారు మీరు? దేనికి ఇచ్చారు? యాప్ని కొనుక్కున్నారు, డౌన్లోడ్ చేసుకున్నారు, యాక్టివేషన్ చేసుకున్నారు. అందులో ఉన్న డీపీఎల్ని కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు అవి ఇవి చేసుకోవడం కోసం ఈ యొక్క అకౌంట్ తీసుకున్నారు అంతే. ఈ 2200 రూపాయలు యాప్ ఫీజు. తిరిగి ₹1 చెప్పాలి, ₹1 రాదు అన్నప్పుడు మార్కెట్లో మనకి రిస్క్ ఉందా? ఏమండి, రిస్క్ ఉందా అన్న? రిస్క్ ఉందా దానికి? ఇప్పుడు మీరు 2250 ఇచ్చారంటే మీకు ₹1 నేను తిరిగి ఉన్నాను, నేను వాడుకున్నా అని చెప్పాను అనుకోండి, నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వాడుతారు మీరు? నేను అడిగే ఛాన్సే లేదు. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లము ఇక్కడ లేదు. 10,000 ఇస్తాము, ఒక 10,000 ఇస్తే 20,000 ఇస్తాము అనుకోండి, ప్రాబ్లం. ఈ 2250 ₹1 మేము ఇవ్వం అంతే, కథం. ఈ అకౌంటే యాపే. ఈ 2 తీసుకొని హ్యాపీ చేసుకో, లేదనుకుంటా ఖాళీగా ఉండదు. ఇది లైఫ్ లాగ్ అకౌంట్. నీ ఇష్టమైతేనే యాప్ తీసుకో, ఇష్టం కాకపోతే యాప్ తీసుకోవద్దు, రావద్దు కూడా. ఏంటి నీ ఇష్టమే? సార్ చెప్పన్నా, నీ ఇష్టమే యాప్ ఇష్టం, నా ఇష్టం కాదు. నా ఇష్టం అంటారు, మీ ఇష్టమే యాప్ ఇష్టం. మీ ఇష్టమే యాప్ ఇష్టం కాబట్టి ఏంటి మీరు ఏం జరిగినా అది మీ ఇష్టమే. ఓకే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ తర్వాత వచ్చే వాళ్ళకి అతని వల్ల నీ వాళ్ళ ప్రాబ్లం లేదు, అతని వల్ల వచ్చే వాళ్ళకి మీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఫినిష్. ఓకే, ఈ అకౌంట్లో నేను డబ్బులు వేసుకోవాలి, తీసుకోవాలి, నాకు ఎందుకు బాబా అన్నా అనుకోండి, ఖాళీ ఉండకుండా జస్ట్ మీరు ఒక 4 మెంబర్స్ కైనా మీరు పరిచయం చేస్తే 3 రకాల ఆదాయం ఇస్తానని చెప్పారు. 4 మెంబర్స్ పని చేస్తే 3 రకాల ఆదాయం ఇస్తాను. మళ్ళీ 4 మెంబర్స్ చేయాలి అని కండిషన్ ఏం లేదు. మళ్ళీ మీ ఇష్టమే, యాప్ ఇష్టం. ఏంటి మీకు ఇష్టమైతే చేసుకోండి, కష్టమైతే వదిలేసేయండి అంతే. ఇప్పుడు 3 అంటే ఇక్కడ వచ్చేసి 1 ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, 2 టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, 3 యాప్ భాషలో చెప్పాలంటే అవుట్ ఆఫ్, నా భాషలో చెప్పాలంటే క్యాష్ బ్యాక్. నా భాషలో చెప్పండి క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్కే అండి అందరి దగ్గర వెళ్ళిపోతుంది. ఆ క్యాష్ బ్యాక్ లేకపోతే ఎవరి దగ్గర పోయేది కాదు, అది కూడా. ఓకే, ఇప్పుడు ఒక్క వ్యక్తిని మీరు పరిచయం చేస్తే స్పాట్లో 50% కమిషన్, ఇంకొక అతను చేస్తే 15, ఇంకొక అతను చేస్తే 15, ఇంకొక అతను చేస్తే 15, మొత్తం టోటల్గా 60 DPs వచ్చింది. మీరు వచ్చారు, 4 ఇచ్చారు. ఓకే, కట్టించాలా? అలా కట్టించారంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు. అంటే మీరు వచ్చారు, వేరే వాళ్ళని 4 తెచ్చారు. మీరు వచ్చారు, 4 తెచ్చారు కాబట్టి ఏంటి ఇక్కడ 60 వచ్చినాయి. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి 8 లెవెల్ల వరకు అండి 1.5 బోనస్ వచ్చింది. 1.5 బోనస్. 1.5 అంటే 90 రూపీస్ వస్తుంది, 90 రూపాయలు వస్తుంది మన అమౌంట్. అంటే ఈ 4 కలిసి ఒక 5, మొత్తం టోటల్గా 65. ఈ 65 కాస్ట్ వచ్చేసి ఏంటి 4,800. 4,800. ఈ 4,800 కావాలంటే తీసేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ 32 లక్షల, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎప్పుడు పెట్టాము 32 సరే చెప్తాను. 32,89,290
రూపాయలు క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ కదా సరే దీన్ని పక్కన పెడదాం 43,856 డీపీస్ దీని కాస్ట్ వచ్చి 32 లక్షల రూపాయలు ఓకే ఎందుకంటే 32 లక్షలు అనగానే మేము ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది జనాభా చక్కగా అనుకున్నారు ఈరోజు మారుద్దాం మనకి మార్చేద్దాం 43,856 డిపిసి అంటే రూపాయలు అవి మామూలుగా లెక్కేసుకుంటే 70 రూపాయలు లెక్కేసుకుంటే 32,89,230 రూపాయలు ఇది కావాలనుకుంటే మీరు నలుగురు చేయండి ఇక్కడ వచ్చేసి 65 నుంచి వచ్చినాయి 65లో జస్ట్ 25 మీరు తీసుకోండి జస్ట్ 40 నాకు తిరిగి అప్గ్రేడ్ ఇవ్వండి 40 మీరు అప్గ్రేడ్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళని దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు ఓకే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు దీనికి ఎలిజిబిలిటీ ఈ యొక్క అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే 8 వాయిదా పద్ధతిలో 8 సార్లు 120 రోజులకు ఒకసారి జస్ట్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ లోపల అండి మీరు చేసినా చేయకపోయినా ఆగిపోయినా కామ్గా జస్ట్ ఈ 32 లక్షలు తీసుకోవచ్చు 43,850 రూపాయలు అంటే చిన్న అమౌంటేగా ఈ చిన్న అమౌంట్ చెప్పామనుకో వస్తే రేపు బాబు అనుకుంటాడు అదే 32,59,230 రోజులు చెప్పామనుకో అమ్మ ఎక్కడ వస్తుందో బాబు ఇంతేంద్ర బాబు అని చెప్పేసి కొట్టుకుంటాడు అందుకని జస్ట్ ఈ రోజు మారుద్దాం అదే కామన్ చెప్పుకోవచ్చు ఇబ్బంది ఆ తర్వాత ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు సార్ మీ పేరు తెలుసుకోవచ్చా మాధవాచారి గారు ఓకే మీ పేరుని మీ పర్మిషన్ లేకుండా వాడుకోకూడదని మీ పర్మిషన్ తీసుకుంటాను అంతే ఓకే పేరు వాడుకోవడం కూడా గొప్ప వరం తెలుసా కొంచెం చారి గారు జస్ట్ మీరు వచ్చారు నలుగురు ఇచ్చారు మీకు 65 వచ్చింది 60లో 25 మీరు తీసుకున్నారు మీ డబ్బులు మీకు వచ్చేసి ఓకే 40 నాకు ఇచ్చారు 40 నాకు ఇస్తే మీరు ఎలిజిబిలిటీ అయ్యారు ఓకే అయిపోయింది ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు అంటే 4 × 4 16 మంది అంటే చారి గారు ఈ మీరు వచ్చారు ఈ నలుగురు తెచ్చారు ఈ నలుగురు ఎవరు తెచ్చారు ఈ 16 మంది తెచ్చారు మీరేం తేలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతా నేనే ఖమ్మం చెరువుకి దున్నపోతుంటే చూసి ఏమో ఇది మొత్తం నేనే దున్నాలని చెప్పేసి డబ్బా గుండె చూపింది అలాగే ఇవన్నీ నేను చేయాలనుకోమాకండి మీరు చేయాల్సిన అవసరం లేదు ఓకే జస్ట్ అంటే 16 మంది తెచ్చారు ఈ 16 మంది ఒక్కొక్కరు నలుగురు పెట్టుకొని 40 డీపీస్ కన్నారు అప్డేట్ అయ్యి ఇస్తే ఒక్కొక్కరి మీద 20 డీపీస్ వస్తుంది చాలు గారు మీరున్నారు మీ తర్వాత మీకు ఎలా వస్తుందో మీ తర్వాత వాళ్ళకి అలాగే వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి అలా వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి అలాగే వస్తుంది అంటే నాకేంటి నా తర్వాత అని అడుగుతారో చెప్తున్నాను మీకు ముందుగానే ఓకే 20 అంటే 320 డీపీస్ వస్తాయి 320 డీపీస్ 320 డీపీస్ కాస్ట్ ఏంటి 24,000 కావాలని తీసుకోండి ఇక్కడ కండిషన్ ఏం లేదు మీ ఇష్టమే నాకు ఇష్టం మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి అండి 24,000 కావాలి తీసుకోండి లేదు ఇక్కడ డీపీస్ ఎన్ని ఉన్నాయా ఉన్నది చెప్తారా సరే ఫైనల్ సార్ సరే 1,31,50,000 మరి క్యాష్ బ్యాక్ పక్కన పెట్టి నువ్వు చూసారు తెలవద్ది పక్కన పెట్టి అండి 1,31,60,000 క్యాష్ బ్యాక్ ఉంది ఈ 1,31,50,000 క్యాష్ బ్యాక్ నీకు కావాలంటేనే వద్దంటే ఏంటి 24,000 తీసేసుకో నీకు కావాలంటే జస్ట్ నాకు ఒక ఎంత వచ్చినాయండి 320 వచ్చినాయి 220 మీరు తీసుకోండి మీ డబ్బులు మీ జేబులో డబ్బులు పెట్టద్దు అప్పులు తేవద్దు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు మీ పక్కవాడిని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకునే మొట్టమొదటి ఏంటంటే అది నేనే మీ అందరికీ మాట్లాడుతున్నాను.
పెట్టండి, ఒక 50,000 తీసుకొచ్చి పెట్టండి, 1,00,000 రూపాయలు పెట్టండి, అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి ఏదో చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టించి అది ఏమి రాకుండా గందకంలో నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ నువ్వు ఇబ్బంది పడుతూ జస్ట్ నన్ను చూసి తిడుతూ ఉంటే అండి అది నాకు ఏదో ఒక రోజు శాపమే అండి, ఏదో ఒక రోజు నాకు నా ఫ్యామిలీకి శాపమే. ఆ శాపాలు తెచ్చుకునే పరిస్థితిలో నేను మాత్రం లేదు. మీకు ఇష్టమైతే చూసుకోండి, కష్టమైతే ఓలే. మీరు ఇబ్బంది పడకూడదు అండి, మీతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అంతే. ఓకే, అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. ఆ తర్వాత 300 వచ్చినాయి. 300 నుంచి ఒక 220 తీసుకొని 100 నాకు ఇచ్చేయండి. 100 వచ్చిన దాంట్లో నుంచే నాకు ఇచ్చేయండి. 100 ఇస్తే వాళ్ళని దీనికి ఎలిజిబిలిటీ. ఓకే, ఇది కూడా 8 సార్లు 120 ఒకసారి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు మీరు చేసినా చేయకపోయినా ఆగిపోయినా ఇది వస్తుంది, ఇది వస్తుంది, 2 వస్తుంది. ఎలిజిబిలిటీ ఆగిపోతే చాలండి. ఎలిజిబిలిటీ ఆగితే ఏంటి మీకు ఎప్పుడు వస్తో ఎలా వస్తో చెప్తాను మీకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారు చారి గారు? ఎంతమంది ఉన్నారు? 16 ఇంటూ 4 ఎంతమంది? 64. ఈ 64 మంది చారి గారు ఎవరు తెచ్చారు? ఈ 16 మంది ఈ 64 మంది తెచ్చారు. మీరు తేలా ఈ 64 మంది మనలాగానే నలుగురు పెట్టుకొని అప్గ్రేడ్ అయ్యి ఒక్కొక్కరు 100 DPs కింద వెలిగి ఇస్తే ఒక్కొక్కరి మీద మనకి 50 DPs వస్తాయి. ఒక్కొక్కరి మీద 50 DPs వస్తాయి. ఈ 50 DPs ఏంటి 64 మంది 3,200 DPs. 3,000 మాట్లాడు 3,200 క్లోజ్ చేస్తారు. 3,200. ఈ 3,200 రూపాయలు 200 DPs కాస్ట్ ఇండియన్ కరెన్సీ 2,40,000 అండి. 2,40,000 కావాలంటే తీసుకో, కండిషన్ ఏమీ లేదు, మీ ఇష్టమే, మీ ఇష్టమే, ఆపిస్తాం. 2,40,000 కార్డు తీసుకో. లేదు ఇక్కడ 3,93,00,000 క్యాష్ బ్యాక్ ఉంది. ఎన్ని కోట్లు అండి? 100 వస్తాయి అంటే నమ్ముతాం, 1000 వస్తాయి అంటే ఒక రకంగా నమ్ముతాం, 1,00,000 వస్తాయంటే అంటేనే డౌట్ స్టార్ట్ అయింది. 1,00,000 వస్తాయంటే డౌట్ స్టార్ట్ అయింది. కోట్లు వస్తాయి అంటే నమ్ముతారా ఏంటి? వస్తాయి కోట్లు, అదే వస్తాయి ఏంటి. నీకేదో వచ్చి నీకేదో రాత్రి ఏదో దెయ్యం పట్టిందిరా నీకు, రాత్రి ఏదో దెయ్యం పట్టింది నీకు ఏంటి. పడుకునే వయసులో దెయ్యం పట్టింది, ఉదయం వేసి కోట్లు అంటున్నావు. నీకేదో కోట్లు వచ్చి దాని దగ్గరకు వచ్చింది ఉండు అని చెప్పేసి నేను పూసి వస్తుంది. కానీ ఇక్కడ నిజం చేసుకుంటూ వస్తాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? సరే, ఇది తీసుకోవాలనుకున్నప్పుడు మీరు చేయాల్సిందే 3,200 వచ్చినాయి. 2,200 మీరు తీసుకోండి. ఒక 1,000 తిరిగి నాకు ఇవ్వండి. దీనికి ఎలిజిబిలిటీ ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, 3 వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 64 మంది ఉన్నారు. 64 ఇంటూ 4 256. ఈ 256 మందిని ఎవరు తెచ్చారు చారి గారు? ఈ 64 మంది తెచ్చారు. నేను తేలా. ఓకే, 64 మంది తెచ్చారు వీళ్ళని. వీళ్ళు ఒక్కొక్కరు నలుగురు పెట్టుకొని అప్గ్రేడ్ అయ్యి ఏంటి ఒక్కొక్కరు 1,000 DPs కానీ ఇస్తే 1,000 DPs కానీ ఇస్తే ఒక్కొక్కరి మీద 500 DPs వస్తాయి. 500 DPs. 500 DPs అంటే ఆల్రెడీ ఇది 1,20,000 DPs. 1,20,000 DPs. ఆల్రెడీ 96 లక్షలు మీ ఆదాయం అండి. 96 లక్షలు మీ ఆదాయం. ఆల్రెడీ ఇక్కడ ఈ కోర్జీ విన్నర్గా ప్రూవ్ అయ్యి ఆల్రెడీ కోర్జీ విన్నర్గా 200 DPs తీసుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అండి. వాళ్ళని మర్చిపోయాం. నరసింహ గారు సార్ పేరు రామాంజలి గారు సరే ఘనంగా ఆల్రెడీ కోర్జీ విన్నర్గా ప్రూవ్ అయ్యాడు. అంటే వీళ్ళు తొందరగా వీళ్ళు చేసిన మొన్ననే అంటే అందరికంటే ముందు ఆయనే చేశాడు. ఇక్కడ సీనియర్ లేడు, జూనియర్ లేడు. ఎవరు చేస్తే వాళ్ళే సీనియర్, అంతే. అంతే, హార్డ్ వర్క్ అంతే. ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళే సీనియర్. ఇక్కడ ఎవరు సీనియర్ లేదు. ఆల్రెడీ ఈయన జూనియర్. ఈయన జూనియర్.
ఆయన ఏం చేశారు సార్ వచ్చింది లైన్లో వచ్చింది టీం వచ్చింది ఇక్కడ టకాన్ని కొట్టేశాడు అయిపోయింది. ఆల్రెడీ ఆయనకి అవుట్ ఆఫ్ ఫుల్ కూడా పెరల పడింది సార్. అంజలి గారు పెరల పడింది, కొరల పడింది, పడలేదుగా కొరల పడలేదా? అనాక్స్ పడదా? కొరల పడింది, కొరల పడలేదు, అనాక్స్ పడలేదు, కోచి పడింది తెలుసా? ఎందుకంటే ఎలా అంటే ఇక్కడ పెరలు ఏమో చాలా మంది ఉంటారు, కొరలు సెకండ్ కార్డు వాళ్ళు చాలా మంది ఉంటారు, అనాక్స్కల్ కూడా చాలా మంది ఉంటారు. క్వార్జీ వచ్చే దగ్గర 1000 డీపీలు కొట్టారు, 75,000 యాభైకి ఇవ్వగలిగే దమ్ముందంటే ఆదాయ లబ్ధి ఇవ్వాలా 75,000 ఇచ్చాడు. కాబట్టి ఆల్రెడీ ఆయనకి క్వార్జీ పడిపోయింది. అలాగే నాకు మీ ముందు నాకు పెరల పడింది, 2 రౌండ్లు పడింది, పెరలు కొరలు 2 రౌండ్లు పడింది, అనాక్స్ 1 రౌండ్ పడింది, క్వార్జీ 1 రౌండ్ పడింది. ఏంటి ఈ మంత్లో వాడి అమ్తిస్ట్ కూడా పడింది తిరిగి లేదు. తర్వాత ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ క్యాష్ బ్యాక్ 39 కోట్లు, 10 లక్షలు ఇవ్వండి. ఇక్కడ 39 కోట్లు ఏంటి క్యాష్ బ్యాక్ ఉంది. ఈరోజు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి సార్ కానీ ప్లస్ ఈ నెలకైనా కదా ఆ సార్ కానీ ఆల్రెడీ ఇంతవరకు కంప్లీట్ క్లోజ్ చేసుకున్నారు. 39 కోట్లు గెలిచిపెట్టారు, 3,90,00,000 గెలిచిపెట్టారు, అండి 1,30,00,000 గెలిచిపెట్టారు, 32 లక్షలు గెలిచిపెట్టారు. ఇంచుమించు అండి ఒక 49 కోట్లు గెలిచిపెట్టారు. 49 కోట్లలో 1 కోటి రాదా? 4 సంవత్సరాలైతే 2 కోటీసులు కాదా అండి? సార్ వాళ్ళకి ఒకసారి గణితం తెలియదు. తర్వాత జస్ట్ ఇది ఇంకోటండి, మీకు 39 కోట్లు కావాలంటేనే, వద్దనుకుంటే వద్దు, వద్దనుకుంటే కంప్లీట్గా ఏంటి 96 లక్షలు తీసేసుకో. 1,05,000 డీపీస్ వచ్చి అందులో నుంచి నాకు ఒక 5,000 డీపీస్ కింద మీరు ఇవ్వగలిగితే ఆల్రెడీ ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 256 ఇంటూ 4 ఎంత? 1024. చారి గారు ఇప్పుడు ఈ 1024 మంది ఎవరు తెచ్చారు? ఈ 256 మంది తెచ్చారు. మీరు కష్టపడి తెచ్చారు, వాళ్ళు తెచ్చారు, వాళ్ళు కష్టపడారు, మీరు కష్టపడాలి. వాళ్ళు కష్టపడకుండా చాలా మంది ఏంటి 1024 మంది మనలాగా 40 పెట్టుకుని అప్గ్రేడ్ అయ్యి ఒక్కొక్కరు 5,000 దీపిస్కి ఇస్తే ఒక్కొక్కరి మీద 2,500 దీపిస్ వస్తుంది. 2,500 దీపిస్ అంటే ఏంటి 25,60,000 దీపిస్ అంటే 19 కోట్ల 20 లక్షలు మన ఆదాయం. 19 కోట్ల 20 లక్షలు మన ఆదాయం. ఆల్రెడీ ఇక్కడ 196 కోట్లు క్యాష్ బ్యాక్ ఉంది. ఎన్ని కోట్లు అండి? ఎన్ని కోట్లు? 196. చెప్పండి, కోట్లు పలకపోతే పగడా కూడా రాకపోతే డబ్బులు ఎంత వస్తుంది వాళ్ళకి? 196 కోట్లు. ఈరోజు మీ ముందు నిలబడి ఏంటంటే మాట్లాడుతున్నట్టు ఈ బ్రహ్మం ఇంతవరకు కంప్లీట్ అయింది. చేసే చెప్తాం ఏంటి. నా ఫ్రెండ్స్ ఒకరోజు ఇందులో రాగానే చాలా బాగుందిరా బాగుందిరా రండిరా బాబు అంటే ఇసుమంటే ఇన్ని చూసాం, ఏం చేయలేము వాళ్ళు. ఇన్ని చూసాం, నీకు వచ్చేప్పుడు చెప్పాను ఏంటి, నీకు వచ్చేప్పుడు చెప్పాను. ఆల్రెడీ నాకు వచ్చినవి నేను చెప్పట్లా. ఇప్పుడు 45,000 మంది టీం ఉంది. 45,000 మంది నా మాట రోజుకి ఒక్కసారి నాకు అని ఒక్కరన్నా సబ్జెక్ట్ నా పేరు చెప్పుకోకుండా, నన్ను అనుకోకుండా ఏంటి ఎక్కడ ఉండే సందర్భమే ఈ రోజుకి లేదని మరొకసారి మనం చేస్తాను. ఎందుకంటే అదృష్టం నాకు 45,000 మంది డైలీ ఏ సబ్జెక్ట్ చెప్పినా బ్రహ్మగారిని వెళ్తున్నాడు, ఇంతవరకు పూజ చేస్తున్నాడు, ఇంత ఆదాయంలో తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే పొజిషన్ ఇక్కడ ఉంది. అంతకంటే నాకు కావాల్సిన అవసరం, అంతకంటే కావాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఆరోగ్య కార్డు ఉంది. ఆరోగ్య కార్డు చెప్పాలంటే మనం 10,000 ఇవ్వాలి. 10,000 ఇస్తే ఇక్కడ మనం ఏం చెప్తే కదవలకూడదు. కానీ అండి ఇక్కడ వచ్చేసి 153 కోట్లు వస్తుంది ఆదాయం. ఎన్ని కోట్లు వస్తుంది? 153 కోట్లు ఆదాయం వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 339 కోట్లు ఆల్రెడీ క్యాష్ అవుతుంది అండి. మొత్తం టోటల్గా నిపుణతలు మొత్తం టోటల్గా ఏంటి 600 కోట్లు
600 కోట్లు క్యాష్ బ్యాక్, 173 కోట్లు ఫాస్ట్ స్టాక్ ఇన్కమ్, స్పాట్ కళ్ళు మూసుకొని తీసుకుని కూడా వచ్చేస్తాయి. 1 crore అండి టీ పర్పస్ బోనస్ కళ్ళు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మొత్తం టోటల్గా 800 కోట్ల ప్రాజెక్ట్. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు అండి, 800 కోట్ల ప్రాజెక్ట్. దీనికి నాది ఏంటండి 2250 రూపాయలు ఏంటి పెట్టుబడి అనుకోవద్దు. నేను ఒప్పుకున్న దానికి పెట్టుబడి క్వాంటం పెట్టుబడి లేదా జాయినింగ్ కట్టడము ఏంటి ఇంకోటి ఈ నాకు వద్దు ఏంటి 2250 రూపాయలు యాప్ను కొనుక్కోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. దానికి ఫీజు తిరిగి 1 రూపాయి రాదు. రాదు అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లము అస్సలు రానే రాదని మరొకసారి మీ అందరికీ మన ఎగ్జాంపుల్గా ఫోన్ ఉంది నా దగ్గర, ఇది 10,000 సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి 10,000. ఈ 10,000 నాకు ఇచ్చారు, 10,000 నాకు ఇచ్చారు. ఈ ఫోన్ తీసుకున్నారు, బయటకు వెళ్ళిపోయారు, జారి కింద పడి పగిలిపోయింది. ఎవరిని అడుగుతారు? ఛాన్సే లేదు అండి. ఈరోజు లాస్ట్ చిన్న విషయం చెప్తాను. ఒక టీ షాప్ పెట్టాడు, మినిమం 2 లక్షలు. ఒక బంకు కానీ ఉన్న సామాన్లు కానీ 10,000 మొత్తం మినిమం 2 లక్షలు. 2 లక్షలు ఒక టీ షాప్ పెడితే ఏంటి, టీ షాప్ పెడితే దీన్ని చూసి పక్కన ఒకడుగా 10 మంది కస్టమర్లు కనపడంగానే అరేమో బతికిపోతామని చెప్పేసి వెంటనే పక్కన కొడుకు పెట్టేస్తాడు, ఇంకోటి పెట్టేస్తాడు. పక్కన పెడతాడు, ఎక్కడ పెట్టాడు పక్కన పెట్టేస్తాడు. అది సాగదు, ఇది సాగదు. ఇప్పుడు ఇద్దరు ఆగిపోయారు. ఇద్దరు డబ్బులు ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు డబ్బులు? ఎవరు అడుగు? అతను పెట్టాడు, చేసుకున్నాడు, సాగలేదు, తీసేసుకున్నాడు, అంతే. 250 రూపాయలు ఇచ్చావు, యాప్ కొనుక్కున్నావు, డౌన్లోడ్ చేసుకున్నావు, యాక్టివేట్ చేస్తున్నావు, ఫీజు అయిపోయింది. దాని గురించి అవసరం వచ్చేది ఏంది? స్పాట్ కళ్ళు మూసుకొని అమౌంట్ వచ్చేస్తే తీసుకొని చేయాలి, అంతే. ఓకే, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి, సార్ మీ పేరు చారి గారు? మాధవాచారి గారు. ఓకే, ఫుల్ నేమ్ పిలవాలి కదా. ఓకే, పెద్ద పేరు పిలవాల్సిందే. ఇప్పుడు చిన్న మాధవాచారి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. నేను యాప్ని, మీరు కస్టమర్. ఇన్ని కోట్లు ఇస్తున్నావు, ఎక్కడి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, అసలు ఏ పరిస్థితి ఏంటి ఏంటి? ఇంత ఇస్తే ఈ యాప్ అనేది ఉంటుందా? చెప్పాలి. ఉంటుందా? ఊడదు. ఏంటి ఉంటుందా? పోతుందా? అంటే ఎగ్జాంపుల్గా ఒక మాధవ్ గారు 100 మీరు ఇచ్చారు నాకు, ఒక 100 నాకు ఇచ్చారు. మీకు నేను 200 ఇస్తానన్నా, మార్కెట్లో ఉంటానా పోతానా? ఎందుకున్నారు సార్? అదే 100 ఇస్తాను అప్పుడు నాకు 200 స్టార్ట్ అయ్యేది. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు కస్టమర్, మీరు నాకు 100 ఇవ్వమన్నా, 100 ఇస్తే మీకు 200 ఇస్తానన్నా. మార్కెట్లో నేను ఉంటానా పోతానా? మీరు చెప్పండి. నా దృష్టిలో ఉంటారు. నా దృష్టిలో మీరు ఉంటారు. ఎందుకంటే 100కి 100 కూడా కష్టపడి ఇస్తారు. మాధవ్ గారు మీ మాట నేను ఒప్పుకుంటాను. పెద్దవాళ్ళు అంటే మీరు ఎక్కడ నుంచి అందరూ ఆలోచిస్తున్నారు, మేము అక్కడ ఆలోచించాం. మేము ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఎక్కడో ఆలోచిస్తారు పెద్దవాళ్ళు కాబట్టి ఏంటి లాభాలు వస్తాయి, ఇస్తాడు, ఉంటాడు, మీరు ఆలోచిస్తారు. మీ యొక్క దానికి హ్యాండ్సప్, నేను కాదన్నాను. కానీ మాది మాత్రం అంత ఓపిక, అంత పరిధి మాకు లేదు. మా కళ్ళ ముందు రావాలంతే అంటే అంతే. మనకు అంత ఓపిక లేదు అంటే. అందు కాబట్టి ఇది 50-50. ఎందుకంటే ఈ 100 తీసుకెళ్ళాలి, వ్యాపారంలో పెట్టాలి, లాభాన్ని తీయాలి ఏంటి. లాభాన్ని నీకు 100 ఇవ్వాలి ఏంటి, 100 200 కలిపి ఇవ్వాలి. నా లాభాన్ని కూడా నేను తీసుకోవాలి. లాభాలతో ఉంటే మార్కెట్లో ఉంటా, లేకపోతే జంప్ జెండాపై కప్పు రాజే ఏమంట. ఇంకో ఎగ్జాంపుల్ మాధవ్ గారు 100 ఇచ్చారు, మీరు నాకు 100 ఇచ్చారు. కూర్చోండి పెద్దలు, 100 ఇచ్చారు. మీకు నేను 50 ఇస్తాను. నేను ఉంటానా పోతాను?
100%, 200% ఉంటే నేను కూడా ఉంటా అంతే, తిరిగేలేదు. అంటే మీరు కష్టపడ్డ తత్వం కనిపిస్తుంది కాబట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. నా అంటే మార్కెట్ పరిస్థితి చెప్తున్నా, నా గురించి పక్కన పెట్టు, మార్కెట్ పరిస్థితి కూడా చెప్తాను. 100 ఇస్తే 50 ఇస్తాను, మార్కెట్లో 100% నేను ఉంటాను. ఎగ్జాంపుల్గా మీ పేరు తీసుకొచ్చా, రియాజ్ గారు కూర్చో. రియాజ్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్పు, ఎగ్జాంపుల్ మళ్ళీ వేరే నన్ను మాత్రం ఏమనుకోవాలి అండి. ఇప్పుడు ముందుగానే ఒక పర్మిషన్ కానీ బండి గారు తీసుకొని చెప్తాను. ఓకే ఓకే రియాజ్ గారు, మీరు మా ఇంట్లో జాబ్ చేస్తారు, ఓకే, 30 రోజులు వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు నేను ఇవ్వాలా, నువ్వు ఇవ్వాలా? నిజం చెప్పండి. నేను ఇవ్వాలి. మీరు మా ఇంట్లో జాబ్ చేస్తారు అండి, 30 రోజులు వర్క్ చేస్తారు. ఇప్పుడు నేను డబ్బులు మీరు ఇవ్వాలా, నేను ఇవ్వాలా? నేను ఇవ్వాలి. పర్లేదు, రివర్స్ అండి. పని మీరే చేయాలి, డబ్బులు మీరు నాకు ఇవ్వాలి అండి. తిరిగి అందులో నుంచి సగం నేను తీసుకోవాలి, సగం నీకు ఇవ్వాలి. ఇది పర్లమైన రియల్ విధానం అని చెప్పి మరొకసారి మీద మనం చేస్తాం. ఓకే, బాగా ఆలోచించండి. ఇక చాలా రివర్స్. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఇదిగైనా మీకు కరెక్ట్గా అర్థమైతే, మార్కెట్ ఇదిగేం చెప్పగలిగితే ఎవ్వరు మాట్లాడు. ఇప్పటిదాకా మనం వచ్చే ఆదాయం ఎలా వస్తుంది, ఎంతమంది వస్తుంది, అసలు క్యాటర్ ఏంటంటే మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, పక్కన చెప్పగలిగితే లేదు. ఎగ్జాంపుల్గా రియాజ్ గారు, ఇందాక మనము మీరు నలుగురు ఇచ్చారు, మీరు వచ్చారు, నలుగురు ఇచ్చారు. ఓకే, మీకు ఎంత వచ్చింది? 65 నుంచి వచ్చింది. 83. 65లో మీరు 25 మీ డబ్బులు మీరు తీసుకున్నారు, మీ అమౌంట్ మీరు తీసుకున్నారు, అయిపోయింది. నాకు ఎంత ఇచ్చారు? 40 ఇచ్చారు. 40 ఎందుకు ఇచ్చారు? నాకు 32 లక్షల క్యాష్ బ్యాక్ కోసం ఇచ్చారు, నా కోసం ఇవ్వలేదు. ఓకే, 40 ఇచ్చారు. సెకండ్ కార్డర్లో నలుగురు ఉన్నారు, 16 మంది వచ్చారు. 16 మందిలో ఒక్క వ్యక్తి ప్రమోషన్ అయితే ఎంత ఇస్తానని చెప్పాను మీకు? ఇస్తాను 20. ప్రమోషన్ అంటే ఎంత? 40. మీకు ఎంత ఇస్తాను? 20. ఇంకెంత తెలియజేస్తారు? ఈ 65 ఎవరి? మీయే కదా, మీ గురించి చెప్తాను. 20 ఎవరి? మీవే. 20 తీసుకుంటే ఈ 40 ఎవరి? మీవే. ఈ 40 నుంచి ఎంత ఇచ్చాను? ఇంకెంత నా దగ్గర? ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది ఇది? పని మీరే చేశారు, డబ్బులు నాకే ఇచ్చారు, నేను దాంట్లో సగం మీకు ఇచ్చాను, సగం నేను తీసుకున్నాను. బిజీగా ఎందుకంటే అందుకే మీకు చెప్పేది దాకా 15 నిమిషాల గంట అంతకంటే ఏం కాలేదు. ఓకే, ఆ తర్వాత 3 మీరు అందించారు, నాకు 100 ఇచ్చారు. నీకు ఎంత ఇచ్చారు? నేను 50. ఇంకెంత ఎంత నా దగ్గర? 4లో ఎంత ఇచ్చారు? నాకు 1000 ఇచ్చారు. నీకు ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. 500 నేను తీసుకున్నాను. 5లో ఎంత ఇచ్చారు? నాకు 5000 ఇచ్చారు. 5000 మీకు ఎంత ఇచ్చాను? 2500 మీకు ఇచ్చాను. 2500 నేను తీసుకున్నాను. 6లో మీరు నాకు ఇచ్చారు? 10,000 ఇచ్చారు అంటే 10,000 ఇస్తే మీకు ఎంత ఇచ్చాను? 5,000 ఇచ్చాను. 5,000 నేను తీసుకున్నాను. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎక్కడైనా 250 సార్, 250 కదా సార్. 2,500 విషయం తెలుసా నీకు? ఇప్పుడు ఆ 0 ఎందుకు పెట్టలేదు తెలుసా? నేను నిజంగా మీరందరూ ఇక్కడ ఉన్నారా లేరా? ఇక్కడ ఉంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి హ్యాపీ ఒకసారి మీ అందరికీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2,250 రూపాయలు మాత్రమే మీరు ఇచ్చారు. అది మాత్రం గుర్తుంది మీకు. ఎంట్రీ ఫీజ్ అది ఇచ్చారు కాబట్టి అది మాత్రం మీకు గుర్తుంది. అది ఒక్కడు గుర్తుంది. ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు అంటే రియాజ్ గారు 40 ఇచ్చినవారు, 100 ఇచ్చినవారు చెప్పాలి. మీరే నేను ఎక్కడ చెప్పవచ్చు అలాగా అండి. 1000 ఇచ్చినవారు, 5,000 ఇచ్చినవారు, 10,000 ఇచ్చినవారు అండి.
మొత్తం టోటల్గా ఏంటి నలుగురితో కరెక్ట్గా వస్తే 173 కోట్లు తీసుకోవచ్చు. నలుగురు కరెక్ట్గా తీసుకొస్తే 173 కోట్లు తీసుకోవచ్చు. చాలండి. ఇప్పుడు 40 ఇస్తే ఎంత ఇచ్చా మీకు? 100 ఇస్తే ఎంత ఇచ్చా? 1000 ఇస్తే ఎంత ఇచ్చా? 5000 ఇస్తే ఎంత ఇచ్చా? 10,000 ఇస్తే ఎంత ఇచ్చా? 5,000. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ 173 కోట్లు ఇక్కడ ఉంది. అంటే ఈ 173 కోట్లు క్యాష్ బ్యాక్ అంటే ఒక్క రూపాయి మంది పర్లవైన ఇంటర్నేషనల్ తీసుకోవట్లేదు, వాళ్ళది ₹1 తిరిగి మనకి ఇవ్వట్లేదు. అది ఇప్పుడు చాలండి. నలుగురితో కరెక్ట్గా చూడండి, నలుగురితో వస్తే 173 కోట్లు పాస్తా కలిపి ఒక్కడి మాత్రం చెప్తున్నాను. తర్వాత అందులో నలుగురు ఇచ్చారు కదా, నలుగురులో ఇద్దరు పనిచేయాలి. అందరూ పనిచేస్తారు గ్యారెంటీ లేదు. 4 మంది ఇస్తే 6 పనిచేస్తారు. అందరు పనిచేస్తారని గ్యారెంటీ లేదు. అందులో ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరు పనిచేస్తే ఏంటి 86 కోట్లు. అందులో ఒక్కడే పనిచేశాడు ఏంటి 43 కోట్లు. అసలు ఎవరు పనిచేయలేదు ఏంటి 1 కోటి మంది సూచన మీద ఎవరు పనిచేయాలి కానీ నువ్వు అంటూ ఉంటే అందులో తీసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఒకసారి క్లియరా? మీరు మా ఇంట్లో జాబ్ చేశారు ఏంటి, మీరే నాకు డబ్బులు ఇచ్చారు. అందులో సగం నేను తీసుకున్నాను, సగం ఇచ్చాను. ఇప్పుడు నేను ఉంటానా పోతానా అనేది ఇది గ్రేట్. ఓకే ఇంకోటి, ఇక్కడ పని చేసే వాళ్ళకి డబ్బులు తక్కువే, పని చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కువ. అంటే పని చేయకుండా ఉండాలనుకున్నారా? పని చేద్దాం అందరం కష్టపడి. ఓకే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం. నువ్వు రా, నలుగురు నువ్వు అండి 32 లక్షలు తీసుకో అన్నాం. అని ఏమన్నారు సార్, మీరు మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఇంతసేపు నా మాట అన్నారు. ఏంది ఆ పక్కన అందరికీ మాట చెప్పానుకో ఎన్ని పక్కన పెట్టరు బాబు, మా అమ్మది ఒకటి వేస్తా, మా నాన్న ఒకటి వేస్తా, 4 ఒకటి వేస్తా, మా ఇంటి ఒకటి వేస్తా, 4 5 నేనే వేస్తా. అంటే 32 లక్షలు వస్తాయా అంటే అన్నీ నేనే వేస్తా. 32 లక్షలు వస్తాయా? వస్తాయి. యానికి వస్తాయి. ఎలా అంటే ఇవన్నీ పక్కన పెడితే ఏమంటాడు సార్, 4 నేను వేసుకుంటానో అది ఇంకో తెచ్చుకుంటాను, నీకు అనవసరం. ఈ 32 లక్షల రూపాయలు ఎట్టొస్తాయో చెప్పు ముందు, నేను వేసేస్తా. అంతే ఆలోచించండి. ఎంత అవుతుంది? 13,250 రూపాయలు అండి. 1,00,000 రూపాయలు వస్తాయంటే అండి ఒక 10,000 పెళ్ళాంగు పెట్టు, తాలు పెట్టారు, తాకట్టు పెట్టారు సరే తీసుకొచ్చి 10,000 ఇచ్చే పొజిషన్ మార్కెట్లో ఉంది. 10,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయండి అండి. కానీ 32 లక్షలు వస్తాయంటే 10,000 వస్తే పెట్టరా? ఈజీ పెడతారు. కానీ 10,000 పెట్టదు. 2,250 పెట్టు. పొరపాటును కూడా నేను 10,000, 20,000, 50,000 పెట్టద్దు. నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు 32,89,230 రూపాయలు క్యాష్ బ్యాక్. ఓకే, ఈ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది అంటే జస్ట్ మీకు ఫస్ట్ టైం ఎన్ని వచ్చినాయండి? నలుగురు ఇస్తే 60 వచ్చింది. 65, 25 మీరు తీసుకున్నారు. ఎంత ఉంది? 40 నాకు ఇచ్చారు. 40 ఇచ్చినటువంటి క్షణమే అట్లా క్లిక్ కొట్టగానే ఎవరికి కంప్లీట్ వెళ్ళిపోతాయి. ఓకే, కంప్లీట్ అయిపోతాయి. కానీ 40 ఇచ్చినటువంటి క్షణం నుంచి వరల్డ్లో 139 దేశాల్లో ఆల్రెడీ యాప్ వర్క్ చేస్తారు. 40 ఇచ్చిన క్షణం నుంచి వరల్డ్లో మన తర్వాత 40 DPs ఇచ్చే ప్రతి ఒక్కడు మన అండర్లో వస్తూ ఉంటాడు. ఇది వండర్ఫుల్ మ్యాజిక్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏమని అనుకోండి, వండర్ఫుల్ ఆదాయాన్ని క్రియేట్ చేసి పెట్టే విధానం అంటే మన అండర్లో వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఏంటి ఇందాక ఏం చెప్పాను మీకు, 8 సార్లు 120 రోజులకి ఒక పేఅవుట్, 120 రోజులకి ఒక పేఅవుట్. అండ్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ లోపల ఏంటి ఈ అమౌంట్ మొత్తం రావాలి. ఓకే చూడండి, 40 చదివిస్తే 4 మ్యాట్రిక్స్ చెక్ చేస్తారు. చేసి ఫస్ట్ 120 రోజులు కాగానే ఫస్ట్ పేఅవుట్ నలుగురిని చెక్ చేసి ఒక్కొక్కరికి 10 పైసలు 40 పైసలు ఇస్తారు. ఎందుకంటే వాడు ఒక చిన్న విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 DPs ఇచ్చారు,
15 టీమ్స్ వచ్చేసి స్పాట్లో అతనికి ఇచ్చాను. ఆ తర్వాత 10 టీమ్స్ వచ్చేసి ఈ పర్పస్ పనిచేశాను. ఆ తర్వాత 5 టీమ్స్ వచ్చేసి క్యాష్ బ్యాక్ పంపించాను. ఓకే, ఇప్పుడు 40 అనిపిస్తాడు అంటే ఫస్ట్ పే అవుట్ నాకు 30 రూపాయలు ఇస్తాడు, 120 కాగానే. ఓకే, నెక్స్ట్ 120 కాగానే నెక్స్ట్ పే అవుట్ వచ్చేసి 16 మందిని చెక్ చేసి ఒక్కొక్కరికి 1 DP 16 టీమ్స్ ఇస్తారు. 16 DP ఇంటూ 75 రూపాయలు 75 రూపీస్. ఓకే, మళ్ళా 120 కాగానే మూడో పే అవుట్ 64 మంది చెక్ చేస్తాడు. ఏంటి 1 DP అంటే 64 DPs. తర్వాత 120 కాగానే జస్ట్ అంటే నాలుగో పే అవుట్ 250 మంది చెక్ చేస్తాడు. 1 DP 250 DPs. ఆ తర్వాత 120 కాగానే జస్ట్ ఐదో పే అవుట్ అంటే 1024 మంది చెక్ చేసి ఇక్కడ హాఫ్ DP అంటే హాఫ్ DP అంటే ₹10 మనకు మంచి చాక్లెట్ వచ్చిందా? ₹10 మనకి మంచి చాక్లెట్ కూడా రాదు, కానీ వాళ్ళ అమౌంట్ వచ్చింది. వాళ్ళు 35 రూపాయలు కాబట్టి ఏంటి మంచి చాక్లెట్, ఇబ్బంది లేదు. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి 512 DPs ఇంటూ 75 120 కాగానే ఏంటి ఆరో పే అవుట్ 4096 మంది చెక్ చేసి హాఫ్ DP అంటే 2045 DPs ఇంటూ 75 120 కాగానే ఏడో పే అవుట్ 16300 చెక్ చేసి హాఫ్ DP 8150 DPs అంటే 120 కాగానే ఎనిమిదో పే అవుట్ 65000 మందిని చెక్ చేసి 65 చెక్ చేసి హాఫ్ DP అంటే 32000 DPs. మొత్తం టోటల్గా 43850 DPs ఈక్వల్ టు 32,89,230. ఓకే, ఈ విధంగా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఇష్టపడి ఫస్ట్ 40 వస్తుంది, 16 64 256 12 248 8150 30. మొత్తం టోటల్గా 43,856 రూపాయలు ఈక్వల్ టు 75 కొడితే 32,89,230 రూపాయలు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు అమెరికా పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం మనం? ఇక్కడ ఏంటి వాళ్ళ అమౌంట్ రూపాయి కాస్ట్ ఎక్కువ మనకి. అక్కడ 1 రూపీ, ఇక్కడ 75 రూపీస్. కాబట్టి ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు పెట్టేసి ఏదో తీసుకొని పంపిస్తున్నాం. కానీ వాళ్ళు అక్కడ ఏం పని చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఖాళీ ఉండడానికి లేదు. ఖాళీ ఉంటే ఆ దేశంలో ఎవడు ఉంచాడు మనలాగా. ఏంటి ఈరోజు ఇంట్లో పడుకుంటే 10 మంది పిలుచుకొని ఏంటి ఇక్కడ కూర్చొని నాలుగు మాటలు చెప్పుకుంటే ఎవరు కూర్చొని చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉండడానికి వీలేదు. ప్రతి ఒక్క డ్యూటీ చేయాల్సిందే. ఓకే, అయిపోయింది. చూడండి నేను ఒకటే చెప్తాను అండి, అంత కష్టపడి ఇది చేసుకొని అమెరికా వెళ్ళి ఎన్నో బాధలు పడి అంటే ₹6 సంపాదించిన బదులు ఇండియాలో ఉంటూ మన పని మనం చేసుకుంటూ మన ఫ్యామిలీతో మనం ఉంటూ ఏంటి మనందరినీ హ్యాపీగా మన బంధువులను చూసుకుంటూ హ్యాపీగా ఏంటి రిస్క్ తీసుకుంటే జస్ట్ 1 ఇయర్లో 1 crore సంబంధించే ఏకైక మార్గం ఉందంటే అది పర్లమైన 43,856 రూపాయలు ఈక్వల్ టు 32 లక్షలు. మొత్తం టోటల్గా 800 కోట్ల ప్రాజెక్టు. ఓకే, ఇది ఈ ప్రాసెస్ ఇస్తారు తప్ప ఒకసారి మరి క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ 30 రూపాయలు ఇచ్చారు, 15 ఇచ్చాము, 10 టీ పర్ వరకు ఇచ్చాము, ఎంత ఉంది 5. క్యాల్కులేషన్ కావాలి కరెక్ట్గా, మళ్ళీ క్యాల్కులేషన్ అప్పుడు తప్పు అవుతుంది అండి. సార్ చూడండి ఇక్కడ 10 పైసలు అంటే 10 పైసలు, తర్వాత 1 DP 2 3 3.5 అంటే 4 4.5 5. మొత్తం టోటల్ ఎంత అండి 5. ఎంత 5 DPల 10 పైసలు. ఎంత పెట్టాం మనం? ఎంత పంపించాం మనం? 5. ఎంత ఇచ్చాం మనం ఇక్కడ? ఓకే, ఇది క్లోజ్. ఇంకా డౌట్ ఉందా? ఇంకే డౌట్?